భారతీయ జానపద నృత్యాలు అనేవి గ్రామీణ జీవన శైలిని, ప్రజల సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబించే నృత్య రూపాలు. ఇవి సాధారణంగా పల్లెళ్ళు, పండుగలు, శుభకార్యాలు, పంటల కోత సందర్భంగా చేయబడతాయి. ప్రతి రాష్ట్రానికి, ప్రాంతానికి తనకంటూ ఒక ప్రత్యేకమైన జానపద నృత్యం రూపం ఉంటుంది. భారతీయ జానపద నృత్యాల లక్షణాలు: సహజ నృత్య రూపాలు శిక్షణ అవసరం లేకుండా సహజంగా ప్రజల జీవితాల్లో భాగమవుతాయి. ప్రజల జీవన శైలిని ప్రతిబింబించుట, ప్రేమ, పండుగలు, దేవుడి భక్తి, ప్రకృతి వంటి అంశాలపై ఆధారపడిన కథలు. వివిధ వస్త్రాలు మరియు ఆభరణాలు. ప్రతి నృత్యానికి ప్రత్యేకమైన దుస్తులు, అలంకరణ ఉంటాయి. పాటలతో కలిపిన ప్రదర్శనలు, ప్రాథమిక సంగీత సాధనలతో, స్థానిక భాష పాటలతో చేస్తారు. ముఖ్యమైన జానపద నృత్యాలు రాష్ట్రాల వారీగా: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. కోలాటం. ఈ కళారూపంలో ప్రతి కళాకారుడు తన చేతిలో చెక్కతో చేసిన పెర్కషన్ వాయిద్యం అయిన చిర్తల్ లేదా కోలాలను పట్టుకొని మరోవైపు పైకప్పుపై ఉన్న స్తంభానికి కట్టిన చీరను పట్టుకుంటారు. కళ్లకు చిలమండాలు కట్టుకొని వారు వృత్తాకార కదలికలో తిరుగుతారు. లంబాడీ నృత్యం. వరి నాట్లు, కోతలు ఇంకా ఇతర వ్యవసాయ పనుల్లో ఉండే బంజారాలు చేసే నృత్యాన్నే లంబాడీ నృత్యం అంటారు. తెలంగాణలో పెళ్లిళ్లు, తీజ్, హోలీ ఉత్సవాల సందర్భంగా ఈ నృత్యాన్ని లంబాడీలు ప్రదర్శిస్తారు. బంజారాల సంప్రదాయం: రంగురంగుల దుస్తులు, గంటలు, నక్లెస్. బన్నీ నృత్యం యుద్ధ నృత్యం వంటి శైలి. పంజాబ్ భాంగ్రా. పంజాబీ జానపద కళారూపాలలో పెరెన్నికా గన్నది ప్రజలను ఎక్కువగా ఆకర్షించేది. గోధుమ విత్తనాలను చల్లే సమయంలో ఎంతో ఆనందంగా, సామూహికంగా ఈ భాంగ్రా నృత్యాన్ని చేస్తారు. గిద్దా. గిద్దా ఒక వృత్తాకార నృత్యం. ఇక్కడ మహిళలు వృత్తాకారంలో ఏర్పడి చప్పట్లు కొడతారు మరియు ఒక ప్రధాన మహిళ బోలీను పల్లవితో పాడుతుంది. గుజరాత్ గర్భ నృత్యం. నవరాత్రుల సమయంలో గుండ్రమైన కదలికలతో చేస్తారు. మహిళలు సాధారణంగా వృత్తాకారంగా ఏర్పడి మధ్యలో దీపాన్ని ఉంచి నృత్యం చేస్తారు. దాండియా నృత్యం. దాండియా రాస్ అనే వేరొక నృత్యం. చిన్న చిన్న కర్రలతో చేస్తారు. ఇది కూడా నవరాత్రుల్లోనే చేస్తారు, కానీ అది గర్భ కంటే ఉత్సాహంగా ఉంటుంది. మహారాష్ట్ర లావాణి నృత్యం ఒక సాంప్రదాయ జానపద నృత్యం. చాలా ప్రసిద్ధి చెందింది. లావాణి నృత్యం అనేది మరాఠీ భాషలో ఒక రొమాంటిక్ నృత్యం. ఇందులో నృత్యకారులు అందమైన దుస్తులు ధరించి శృంగార నృత్యాలు చేస్తారు. అస్సాం బిహు నృత్యం. వసంత కాలాన్ని, పంటల పండుగను ఉత్సాహంగా చేసుకునే నృత్యం. ఒడిషా, బెంగాల్, జార్ఖండ్ ఛౌ నృత్యం. మాస్కులతో నాటకీయంగా ప్రదర్శించబడే యుద్ధ నృత్యం. సంతాలీ నృత్యం ఆదివాసీ సాంప్రదాయం, సమూహంగా చేసే ఉల్లాస నృత్యం. తమిళనాడు కుమ్మి నృత్యం. తమిళనాడు కుమ్మి నృత్యం ఒక జానపద నృత్యం. ఇది తమిళనాడులో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రధానంగా మహిళలు వృత్తాకారంలో నృత్యం చేస్తూ చప్పట్లు కొట్టి పాడుతూ చేస్తారు. కారగటం నృత్యం తమిళనాడులో ఒక ప్రసిద్ధ జానపద నృత్యం. వర్ష దేవత మారి అమ్మన్ మరియు నది దేవత గంగై అమ్మలను స్తుతిస్తూ ఆదిమాసంలో ఈ నృత్యం చేస్తారు. కేరళ తెయ్యం నృత్యం దేవతల రూపాల నృత్యం. మతపరమైన మేకప్, వస్త్రధారణతో ఈ నృత్యాలు చేస్తారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రజల కల్చర్ను అద్భుతంగా ప్రతిబింబిస్తాయి.